ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో ఇజ్రాయెల్ తాజాగా రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఏదైతే మొదట్లో మానవతా సాయాన్ని అనుమతించింది ఈజిప్ట్ సరిహద్దుల నుంచి, అట్లాగే జోర్డాన్ సరిహద్దుల నుంచి, ఇజ్రాయెల్ సరిహద్దుల నుంచి కూడా మానవతా సాయానికి వచ్చినటువంటి బియ్యం పప్పులు ఉప్పులన్నీ కూడా 70% నొక్కేస్తున్నారు హమాస్ తీవ్రవాదులు. వాళ్ళ మీద దాడులు చేసి లాక్కుంటున్నారు. దీంతో సాధారణ ప్రజలకి అందట్లేదు. ఆ శిబిరాల దగ్గర కూడా జనం తగ్గిపోతున్నారు. కానీ ఈ పరిస్థితులలో ఈ మానవతా సాయం పేరుతో అలౌ చేస్తే అది తిని ఆ ఉగ్రవాదులు బలిసి మళ్ళీ తమ మీద అటాకులు చేస్తున్నారంటూ ఇజ్రాయెల్ ప్రజలే ఆగ్రహావేశాలు వ్యక్తం చేసే నేపథ్యంలో ఆప్పడేసింది ఇజ్రాయెల్. ఏ దేశాన్ని సాయం చేయనీయట్లేదు. అయితే ఇప్పుడు తాజాగా జోర్డాన్ ప్లస్ ఫ్రాన్స్ జాయింట్గా యుద్ధ విమానాల ద్వారా సరిహద్దులు దాటి వచ్చి గాజాలో ఆకాశంలో నుండి మనకు కనుక తుఫాన్లప్పుడు వరదలప్పుడు చుట్టూ నీళ్లు ఉన్నటువంటి సందర్భంలో కిందకి దిగడానికి అవకాశం లేనప్పుడు పైనుంచి ఎట్లయితే సాయం పడేసి వెళ్తారో అట్లాంటి సాయాన్ని ఇప్పుడు ఫ్రాన్సు జోర్డాన్ కలిసి చేస్తూనే ఇజ్రాయెల్ దానికి అభ్యంతరం పెట్టట్లేదు.